ఉంటారంటే ఎలక్షన్స్ ముందు 2 నెలలు నేను కలిసే ఉన్నా కదా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఒకే ఇంట్లో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నా. మేజర్స్ ఆయనకు డైవర్స్ కాలేదు, మీకు డైవర్స్ కాలేదు. ఏ రకంగా తీసుకోవాలి దీన్ని? ఒకే ఇంట్లో ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్థమైంది సార్. ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 20-30 మంది కాల్ సెంటర్ అమ్మాయిలు. అంటే నేనే కాదు, నాతో పాటు ఒక 20-30 మంది కాల్ సెంటర్ అమ్మాయిలు. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకు. మీ అందరికి నేను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. అనగనగా టెక్కలి అనే ఒక సామంత రాజ్యం. అందులో ఉండే ఒక యువరానికి సమీప బంధువు పేదవాడైన ఒక యువకుడిపై మనసు పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. వీళ్ళిద్దరు జంప్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. 30 ఏళ్ల పాటు వీళ్ళ కాపురం అన్యోన్యంగా సాగింది. ఏమీ చేసారు, ఓ బిడ్డ పుట్టింది కదా, చాలు పర్వాలేదు లేవే, 3 పిల్లలమే కదా, బయట వాళ్ళు వచ్చేవారు మన మాటలు వినట్లే. 30 ఏళ్ల తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి అప్పుడు తెలిసాయి. వీళ్ళ మధ్య ఒక కొత్త క్యారెక్టర్ కూడా అనకూడదు, ముక్కు మీదే ఉంటుంది కోపం ఇచ్చింది. సీన్ కట్ చేస్తే ఎట్లా పుట్టినవరా నువ్వా? అమ్మాయి బంగారం రా అంటే ఒక దేవుడికి భక్తురాలికి ఉంది సంబంధం. అనుకోవచ్చు, నాకు దేవుడే అతను నా దృష్టిలో, ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం. ద్వార శ్రీనివాసరావు దేవుడు, మీరు భక్తురాలు. ఆఫ్ కోర్స్ నిజం. ఏదో చేద్దాం. వివాహితుల సంబంధం ఉంటుంది కదా, వివాహిత సంబంధం వస్తుంది కదా, వెళ్తుంది కదా, మరి కనెక్ట్ అయ్యింది తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మీరు ఇట్లా కనెక్ట్ అయ్యారు. ఆపండి. మీ ఇద్దరు సంబంధం ఏంటి? అక్రమ సంబంధం. అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి అన్న మా తర్వాత ఏమైంది? జగనన్న చేసినటువంటి రాసలీలలో ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బయట పడనున్నాయి. కన్ఫర్మ్. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. ఏమంటారు, వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే. అతి త్వరలో, అది 2 రోజుల, వారమా, 10 రోజుల, 20 రోజుల కాదు. కానీ ఇలాంటి లైఫ్ దేవుడు ఇచ్చారు అనుకోండి, 10లో ఒక 6-7 సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. అతి త్వరలో బ్రేకింగ్ న్యూస్ నేనే నీకు ఇచ్చా. మన పార్టీ పేరు ఎడుగూరు నిండిపోయిన ప్రభుత్వం మాది. శృంగార సెకండ్ సెటప్లతో కళ్ళాడుతున్న ప్రభుత్వం మాది. రసిక చిలిపి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు చిలిపి పార్టీ ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు. ఇదేంటి? దువ్వాడ శ్రీనివాస్ గారు నా గుప్పెట్లో పెట్టుకోవడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 years కిడ్ కాదు. సో అతన్ని గ్రిప్ లో పెట్టుకోవడానికి చిన్న పిల్లడేం కాదండి, ట్రాప్ చేయడానికి చిన్న పసి పిల్లడేం కాదు. దువ్వాడ శ్రీనివాస్ గారికి కాంక్షతో కేవలం రాజకీయ లబ్ధి కోసం నన్ను ఒక పావులాగా వాడుకుంటూ, ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం నేను అనుకున్నావా, నన్ను ఇలాంటి సీన్ క్రియేట్ చేస్తూ ఆ టికెట్ పొందడానికి కోసం చేసిన కుట్రలో భాగమే ఇదంతా. నేను తట్టుకోలేకపోతున్నాను. This is killing me. దువ్వాడ శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ కావాలనే కుట్ర కుతంత్రాలతో నిన్నటి నుంచి సీన్స్ క్రియేట్ చేయడం జరిగింది. నాకు తెలుసురా, నీకు ఏదో ఒక రోజు మళ్ళీ ఇదే పోతే కొత్తవని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా తెలుసురా, నోటు ఉన్నప్పుడు నోటు వాళ్ళకి ఎగిరిపోయే ఇష్టం. కొద్దిగా అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా, జాగ్రత్త పడుకుంటా. ఇప్పుడు మళ్ళీ అదే స్థాయికి వచ్చారు. నాకు తెలుసు, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు పాపాలు చేసిన. అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు. కన్యా
ఈయన పాపతో నా కొడుకులు అసలు వదిలిపెట్టాడు. మళ్ళీ అక్కడ నుండి వచ్చావు అక్కడికే తీసుకు పంపించాడు. విషయం గుర్తుపెట్టుకోరా, నారు నాటితే వరి పెరుగుతుంది, మాట జారితే గొడవ పెరుగుతుంది. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. ట్రై చేస్తానన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. నాకన్నీ అన్లిమిటెడ్ గా కావాలి. ఏ ఉన్నాడ్రా బాబు? ఈడు కాదు. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఫిగర్లు మాత్రం అది రిపేర్. ఓదారుస్తున్నాడు. యువర్ రాంగ్. చదివేస్తున్నాడు. ఇంకా ఏం కావాలి? ఏకాంతం కావాలి. జాగ్రత్తగా ఆలోచించుకో. ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు. మనం కొన్ని విషయాలు బట్టలిప్పేసి మాట్లాడుకున్నాం. ఐ వాంట్ ఫుల్ ప్రైవసీ. అయితే తీసుకో. నా చేయించి నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? తెలియదు. తెలిసినా నీకు చెప్పను. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంటర్టైన్మెంట్ కి, ఫన్ కి, టర్న్ కి, చాలు మహాప్రభా చాలు, ట్విస్టులకి లిమిటే లేదు. క్యాబరీ డాన్సులు చేస్తావా, ఇట్లా పబ్ డాన్సులు చేస్తావా? మా ఇంట్లో మేము గుట్టుగా రీల్స్ చేసుకుంటే మీకే అందులో తప్పు కనిపించింది. మీరే పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పుట్టించి ఎందుకంత ఎక్కిల్ నవ్వులు నవ్వుతున్నారు. ఎవరు ఆడపిల్లలు రీల్స్ చేయట్లేదా? రీల్స్ చేసిన ఆడపిల్లలు తప్ప? ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఇది చాలా తప్పు. తప్పు చాలా బాధ పెడుతుంది నాకు. ఇలాంటివన్నీ నన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తుంది. ఇది తప్పు తెలుసయ్యా, కానీ ఇవి చాలా తప్పు. ఇలాంటి కామెంట్స్, మీరు పర్సనల్ కామెంట్స్ ఎప్పుడు అలా పెట్టకండి. ఇది అది అడగడానికి వచ్చావా? అండర్వేర్ మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. చాలా తప్పు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. తప్ప మీకు డాన్స్ నేను ఎంతో మందికి, వేల మంది పిల్లలకి భరతనాట్యం నేర్పించాను. తప్పు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? ఇది తప్పు. తెలుసయ్యా, కానీ ఏంటిది? అది అడగడానికి వచ్చావా? అండర్వేర్ మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. అలాగే చెప్పవద్దు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. అసలు నా అరిచేతిలో పట్టేంత ఎంతున్నాడు పుట్టినప్పుడు. బుద్ధి ఉందా? బుర్రుందా? వీడు ఎలా పెరుగుతాడా అనుకున్నాను, కానీ నేను తలెత్తుకునేలా పెరిగాడు. మామూలుగా ఇలా చూడాలి ఇప్పుడైతే కౌశిక్ని. సో కౌశిక్ని చూసినప్పుడంతా కూడా నాకు హ్యాపీనెస్ ఒక సైడు, అండ్ లేదు నాన్న, మీ మమ్మీ ఇలా మీ లైఫ్ కోసమే కష్టపడుతుంది, తను కూడా అన్ని మిస్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. గర్వంగా కూడా ఉంటుంది. ఎందుకు అడుగుతుంటానిక? ఎందుకంటే నేను వాడికి కానీ అంశుకి కానీ ఏం చెప్పనవసరం లేదు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. వాళ్ళే మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు, నాకు సపోర్టివ్ గా ఉంటారు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. అండ్ నేను ఎప్పుడైనా డల్ గా ఉన్నా, ఏదైనా బాధలో ఉన్నా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. అందుకే నేను ఎప్పుడు నాకు టైం ఉన్నా వెంటనే వాళ్ళు గుర్తుపట్టి నన్ను మళ్ళీ నవ్వించి
నన్ను మళ్ళీ హ్యాపీగా చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకురాగలిగిన టాలెంట్ వీళ్ళకే ఉంది. ఉండే విధంగా మ్యాక్సిమం చూసుకుంటుంటారు. సో అది చాలా పెద్ద గిఫ్ట్ నాకు. ఎందుకంటే మామూలుగా సో పిల్లలకి తల్లులు తండ్రులు చెప్తారు, తల్లి తండ్రి చెప్పాలి. ఎన్నో నేర్చుకుంటున్నారు మంచివి. మనం వాళ్ళని చూసి చెడ్డం ఎందుకు నేర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. జ్ఞానం వద్దు, ఏం ఆలోచించాలి, మన ప్రవర్తనని రవ్వంత తీర్చిదిద్దుకోం, దీన్ని సరి చేసుకోరు, కాసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. అందుకే ఇదే, ఎందుకంటే పాపాలు చేసామని బాగా తెలుసు, అవి పోవాలి కదా, అందుకోసం పెడుతూ ఉంటాం. పుణ్యక్షేత్రాలు దర్శిస్తే పాపం ఎందుకు పోతుందో అక్కడికి వచ్చేసరికి నీ పాపం నీకు గుర్తొస్తుంది. నీ పాపం నీకు గుర్తొస్తుంది కాబట్టి చెంపలు వేసుకుంటావు. అప్పుడు అలా గుర్తు చేసుకోగా నువ్వు పశ్చాత్తాప పడగా పాపం క్షయిస్తుంది. పశ్చాత్తాపం జోరు స్పీడు తగలేదా నీకా? ఇక్కడ నేనే కింగ్, నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. టైగర్ గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగిసి నిల్చున్నాయిరా. ఈ పాపనే చూడలేదు, చెప్తున్నాను. డబ్బులు గడించుకునే వృత్తి ఆవిడ 3 పెళ్లి. దీని మీద నేను ఆవిడ మీద కంప్లైంట్ అయితే కంపల్సరీ నేను ఫైల్ చేస్తాను. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఆవిడ మరి ఇలాంటి ఎలిగేషన్స్ నా మీద చేసినందుకు నేను చట్టపరమైన చర్యలు కంపల్సరీ నేను తీసుకుంటాను.